అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినారు. ఆ రోజు 6,85,000 కోట్ల అప్పులు అని చెప్పారు. నేను ఆ రోజే చెప్పిన ఈ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడితే వచ్చే 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే అప్పును కూడా అందులో కలిపి చెప్పారు. డిసెంబర్ 7 నాడు రేవంత్ రెడ్డి ఎక్కిండు, డిసెంబర్ 7, 2023 నాడు ఎక్కిండు. అందులో ఏం పెట్టిండ్రు? మార్చి 2024 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులను కూడా అలా కలిపి చెప్పారు. తీసుకోబోయే అప్పులు ఇంకా అప్పటికి తీసుకొని కూడా అలా కలిపేసారు పుణ్యాత్ములు. అంటే ఏదో ఒక రకంగా తమ చేతగానితనాన్ని, తమ ఫెయిల్యూర్స్ను గత ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇడిచిపెట్టామా? ఎట్టి పరిస్థితుల్లో నేను ఇడిచిపెట్టాం.